తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటిపల్లిలో తెలుగుదేశం జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి హయాంలో తోటపల్లి కాలువ నీరు రావడానికి మానాపురం సంత తోటలో శిలాఫలకం వేయడం జరిగిందని, ఎప్పటికీ ఆ పనులు పూర్తి కాలేదని, అంతేకాకుండా ఈ వైసీపీ ప్రభుత్వంలో చదువుకునే యువతకు ఉద్యోగాలు లేక ఏమీ చేయాలో తెలియని అయోమయ స్థితిలో యువత ఉందని అన్నారు. ఈ చేతగాని వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్కరూ గ్రామాల్లో సైనికుల్లా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడిన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జనసేన గజపతి నగరం ఇన్ఛార్జ్ మర్రాపు సురేష్, సీనియర్ నాయకులు కొండపల్లి కొండలరావు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఆదాడ మోహన్ రావు, దత్తిరాజేరు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ రోజుకి ఈ రోజుకి సుమారు 10 సంవత్సరాలైంది. ఎవరు మంచి చేశారు, చెడు చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. అయితే మనకున్న సమస్యల్లో ఎంపీపీలు చేసుకుంటున్నాం, ఎంపీటీసీలు గెలుచుకుంటున్నాం, జడ్పీటీసీ ఓడించాం మన పార్టీ నుంచి. అదే పెద్ద సమస్య. ఇక్కడ ఏక నాయకత్వం అనేది అవసరం. ఇక్కడ ఇవాళ దయచేసి చెప్తున్నాను, దత్తిరాజేరు మండలం రానున్న ఎన్నికల్లో మళ్ళీ స్థానిక ఎన్నికల దాకా ఈ మండలాన్ని నేను పార్టీ పరంగా దత్తత తీసుకుంటా. ఛాలెంజ్ వైసీపీ పార్టీకి. ఈ మండలంలో ఏక నాయకత్వంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఎగిరించి నాయకత్వాన్ని పటిష్టం చేస్తామని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి చెప్తున్నాను, మీరు పార్టీకి సహకరించండి. జనసేన సైనికులందరూ కూడా మనకు సహకరిస్తున్నారు. వారిని కలుపుకోండి, మన గ్రామాలు పటిష్టం చేయండి, మన సమస్యల్ని వివరించుకోండి. మీరందరూ కలిసికట్టుగా పార్టీని నడిపిస్తే ఇవాళ మన అభ్యర్థి ఇవాళ వాళ్ళకి 75% కాదు, వాళ్ళకు 25% వైసీపీకి, మనకి 75% వస్తుంది. ఇక్కడ మీ తాలూకా బలవాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కదా? బడుగు బలహీన వర్గాలు ఎంతో మందికి రాజకీయ అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ. అలాగే రైతాంగాన్ని ప్రోత్సహించి రైతులకి రాజకీయ అధికారం ఇవ్వాలని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ క్రమంలో వచ్చిన నాయకుడు మా తాతగారు శ్రీ కొండపల్లి పైడితల నాయుడు గారు. ఆయన రైతు కూలి, ఆయన జీవితం మొదలుపెట్టినప్పుడు ఒక సాధారణమైన రైతు కూలి, అంటే రైతు కూలీగా పనిచేస్తూ ఆయనకి 60 ఏళ్ళ ఏట నాటికి వచ్చేసరికి ఒక ఆర్థిక స్థితిగత వచ్చి తెలుగుదేశం పార్టీ అప్పుడే అధ్యక్షులైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఆయనకి రాజకీయంగా రమ్మని కోరడం జరిగింది. ఆ రోజు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి మనందరి మన్నలు పొంది ఈరోజు ఆయన కాలం, అంటే ఆయన 20 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఒకసారి మండల పరిషత్ ప్రెసిడెంట్ గా, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా, జడ్పీ చైర్మన్ గా, అలాగే 3 మార్లు మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఢిల్లీకి పంపించి మీరు ఎంతో దీవించి ఆయన ఆనందం చేసి ఈరోజు 17 సంవత్సరాలు అయిన ఆయన కాలం చేసిన ఇంకా మీ మనసులో స్థానం ఉందంటే అది నేను ఎంతో ఆస్తిగా, కీర్తిగా భావిస్తున్నాను. మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కొండపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి. అంటే నేనుగా రాజకీయంగా సాధించింది ఏమీ లేదు.
కేవలం కొండపల్లి పైడితనాయుడు గారి మనవడిగా, కొండబాబు గారి అబ్బాయిగా, అలాగే కేఎన్ రెడ్డి గారి అన్నయ్య గారి అబ్బాయిగా ఈరోజు నేను ముందున్నాను. నా వయసు 40 సంవత్సరాలు. కానీ ఈరోజు రాజకీయ కోణంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ముందు ఎత్తుకున్నానంటే ఒక యువకుడిగా ఉన్నాను. యువకులు రాజకీయాల్లోకి రావాలని, యువకుల్ని ముందు పెడితే భావితరాలకి ఒక దశానిర్దేశం అనేది చేయడం అవుతుందనేది మా తాలూకా పార్టీ, ఇరు పార్టీలు ఆలోచించి నన్ను మీ ముందు ఉంచారు. కనుక నా యొక్క అభ్యర్థాన్ని మీరు మనసుగా ఆశీస్సులు ఇచ్చి నన్ను దీవించి ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ఈ రోజు ఈ అందరూ కూడా ఐక్యంగా ఉన్నామని ఈ డయాస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నాయకుల యొక్క ఐక్యత ఈరోజు దత్తరాజారులో ఈరోజు గ్రామ స్థాయిలోని, మండల స్థాయిలోని, రానున్న నియోజకవర్గంలోని, రాష్ట్రంలోని ప్రతి దాంట్లో కూడా నాయకుల్లో ఐక్యత తీసుకొచ్చి మేము ముందుకెళ్తాం అనేది ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాయకుల ఐక్యత ఉంటే మీలో ఎటువంటి మనస్పర్ధలు ఉండవు, మీ కష్ట సుఖాలు నాయకులందరూ కూడా ఎదుర్కొంటారు. ఈరోజు ఈ ఐక్యత మీకు చూపించి మన మండలంలో ఎంత బలం ఉందనే సంగతి మీకు చెప్పడానికి చేస్తున్న మొదటి అడుగు. ఖచ్చితంగా విలేజ్ గ్రామ నాయకత్వాల్లో కూడా ఐక్యత తీసుకొచ్చి మీ తాలూకా కష్ట సుఖాలు మేము ఒక సిస్టమ్ గా, ఒక పద్ధతిగా మేము పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఏదైతే ఉందో ఈరోజు చాలా మంది చెప్తున్నారు, ఏదైనా కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలని తెలియని పరిస్థితిలో ఈరోజు దత్తరాజు మండలంలో ఉందనేది నాకు తెలిసిన విషయం. అయితే ఈరోజు నేను మనవి చేస్తున్నాను, మాలో ఐక్యత, మీ గ్రామ స్థాయిలో ఐక్యత తీసుకొచ్చి మీరు అందరూ కూడా ఎటువంటి కష్టం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళినా మీకు కష్టం తీరే పరిస్థితి మేము కలుగు చేస్తామనేది ఈ సభ ద్వారా మీకు చెప్తున్నాను. అదే విషయంగా ఈరోజు నేను చెప్పాలి ఏంటంటే మన మండలంలో ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొన్ని, అంటే ఏదైతే ఉన్న కొన్ని నేను గత వారం రోజులుగా కొన్ని ప్రతి విలేజ్ తిరగడం జరిగింది. మరీ ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే గెద్దపవలస రోడ్డు, గెద్దపవలస పెద్ద ఆయన ఇక్కడ ఉన్నారు, పెద్ద ఆయన ఇక్కడే ఉన్నారు. ఆ గెద్దపవలస రోడ్డు ఎంత దయనీయ స్థితి అంటే ఈ రోజుకి అలాంటి రోడ్డు మన మండలంలో, మన ప్రాంతంలో ఉందంటే అది చాలా దయనీయ సిచ్యువేషన్. అలాగే లింగాల వలస రోడ్డు కూడా చూశాను, గమనించాను. ఖచ్చితంగా మన రానున్న తెలుగుదేశం గవర్నమెంట్ లో ఈ 2 రోడ్లు మనం పూర్తి చేద్దాం. అలాగే మీకు ఏమైనా ఉన్న అభ్యర్థి లోటు అయినా ఉన్న ఏదైనా కూడా మనం పరిష్కరించే పరిస్థితి మనం చూద్దాం. అలాగే ఈరోజు తోటపల్లి రిజర్వాయర్ తాలూకు వాటర్ ఈ రోజుకి మనకి అందట్లేదంటే ఎంతో దయనీయ స్థితి. మన గత తెలుగుదేశం గవర్నమెంట్ లో దానికి మనం ఎక్కడైతే ఆపామో అక్కడితో ఆగిపోయింది పని. అవునా కాదా? ఏమైనా ముందుకెళ్ళిందా? మనం తీసుకెళ్దాం. అది ఖచ్చితంగా రైతాంగం ఈరోజు మన నియోజకవర్గంలో 90% రైతులే ఉన్నారు, రైతు కుటుంబాలే ఉన్నాయి. ఆ రైతు కుటుంబానికి మనం ఏ రకంగా ప్రయోజనం చేయాలని ఆలోచన చేస్తూ మనం బాగు చేసుకునే పరిస్థితిలో ఈ యువకులు మీ ముందు ఉంటారని మీకు సభ ద్వారా చెప్తున్నాం. అదే విషయంలో జూనియర్ కాలేజ్ కూడా మన ప్రాంతానికి తెలుగుదేశం గవర్నమెంట్ లో ఇవ్వడం జరిగింది. మరి అది కూడా అక్కడే ఉండిపోయినట్టు మా నాయకులు చెప్తున్నారు. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తామనేది ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే కాలువ పనులు, అలాగే జలసిరి బోరు తీశారు కానీ దానికి మోటార్లు బిగించలేదంట. నిజమా? ఏమ్మా నిజమా కదా? చేతులు ఎత్తండి. మోటార్ ఎంత ఖర్చమ్మా? అది కూడా పట్టించుకోలేదండి ఈ ప్రభుత్వం. మనం ఏమనాలి? ఈరోజు 90% రైతులు తాగునీరు సమస్య కూడా మనం ఉంది కదా. ఇవన్నీ పరిష్కరించుకోవాల్సిన బేసిక్ ఎవినిటీ అంటే నిత్యావసరాల్లో కనీసం పట్టించుకోవాల్సిన బాధ్యత లేదు.